నమస్తే, వెల్కమ్ టు హెల్దీ ఫుడ్ లైఫ్ స్టైల్. నేను మీ సుమాని. ఈరోజు మన లైఫ్ స్టైల్లో పెసరట్టు ఎలా వేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు పెసలను తీసుకొని కొన్ని నీళ్ళను వేసుకొని 1 లేక 2 సార్లు శుభ్రంగా కడిగి కొన్ని నీళ్ళను వేసుకొని మూత పెట్టుకొని ఒకరోజు నైట్ అంతా నానబెట్టుకోవాలి. అలాగే వేరొక గిన్నెలో 1 కప్పు బియ్యం తీసుకొని వాటిల్లో కూడా కొన్ని నీళ్ళు వేసుకొని 2 సార్లు శుభ్రంగా కడుక్కున్నాక మరికొన్ని నీళ్ళను వేసి మూత పెట్టి ఒకరోజు నైట్ అంతా నానబెట్టాలి. అలాగే ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్లు మెంతులను వేసుకొని కొన్ని నీళ్ళను వేసుకొని వీటిని కూడా ఒకరోజు నైట్ అంతా నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ చూసినట్లయితే పెసలు, బియ్యం అలాగే మెంతులు కూడా మనకి నానాయి. వీటిలో నీళ్ళు వంపేసి అన్నీ ఇలా ఒక బౌల్లో వేసుకొని దీన్ని మనం గ్రైండర్ వేసుకోవాలి. ఇలా ఇది గ్రైండర్ అవుతూ ఉన్నప్పుడు వీటిలోకి ఒక చిన్న సైజు అల్లం ముక్క, 2 పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ జీలకర్రని తీసుకొని ఇలా గ్రైండర్లో వేసుకొని మెదుపుకోవాలి. మూత పెట్టుకొని మెత్తగా మెదుపుకున్నాక మనం దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా గిన్నెలోకి తీసుకున్నాక కొద్దిగా సాల్ట్ వేసి మరికొన్ని నీళ్ళని వేసి దోస పిండిని కలుపుకోవాలి. ఈ దోస పిండి మనం దోశలు ఎప్పుడైతే వేసుకుంటున్నామో అప్పుడే ఫ్రెష్గా రుబ్బుకోవాలి. ఇది పులవ పెట్టకూడదు. ఇలా 10 నిమిషాలు పక్కన ఉంచి గ్యాస్ ఆన్ చేసుకొని పెనం హీట్ అయ్యాక కొద్దిగా నూనె వేసుకొని ఇక దోశ వేసుకోవాలి. పెసరట్టు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అలాగే చిన్నపిల్లలకి పెట్టే టిఫిన్లలో పెసరట్టు కూడా ఒక హెల్దీ ఫుడ్డే. దోశ 2 వైపులా కాల్చుకున్నాక ఇక మనం దీన్ని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకొని దీన్ని చట్నీతో తీసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్